మైలమ్మలు రుద్రమ్మలు మైలమ్మలు కలల కానాచి మన భారతదేశం. జనసేన ఆవిర్భావ సభకు భారీగా జన సైనికులు తరలి వస్తున్నారు. పిఠాపురం థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభ దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ సభ మరి కాసేపట్లో మొదలు కానుంది. సరిగ్గా 4:30 గంటల సమయానికి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఏదైతే ప్రత్యేక వాహనంలో సభా వేదికపై ఆసీనులయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు వివిధ వక్తలు తమ ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సభా ప్రాంగణానికి ఆనుకున్న 216 జాతీయ రహదారిపై చూడొచ్చు పరిస్థితి భారీగా రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే లోపల సభా ప్రాంగణంలో మొత్తం గ్యాలరీలన్నీ నిండిపోవడంతో విఐపీఎల్ కానీ వివిఐపీఎల్ కానీ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో ఏదైతే 3 ప్రవేశ ద్వారాల వద్ద బయట భారీ ఎత్తున జనం ఉండిపోయారు. మరో పక్క చూస్తుంటే ప్రస్తుతం ఏదైతే వక్తల ప్రసంగం తర్వాత మంత్రులు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించున్నారు. ఇప్పుడే ఏదైతే ల్యాండ్ అయిన హెలికాప్టర్ కాకినాడకి వెళ్ళిపోయింది. సభ అనంతరం పవన్ కళ్యాణ్ రాత్రికి కాకినాడలో బస్ చేసి రేపు ఉదయం తిరిగి అమరావతి పయనమవుతారు. ప్రస్తుతం అయితే గ్యాలరీలన్నీ నిండిపోయిన నేపథ్యంలో ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం సంబంధించి ఎప్పటి వరకు జరిగే ప్రస్థానానికి సంబంధించి డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు. ఏదైతే సభా వేదిక వద్ద వాతావరణం ఎలా ఉందో మనం మీరు విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రస్తుతం ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించున్నారు. ప్రధానంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ఇలా ఏమేమి అంశాలు ప్రస్తావించని కూడా ఒక కీలకంగా మారింది. ప్రధానంగా చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని అప్పటి సీఎం జగన్ తో పాటు ఆయన అనుచరులు పూర్తిగా గుల్ల చేసేశారని, ఒక అరాచక వ్యవస్థను స్థాపించారని, అందుకో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారని శపథం పన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది. అటు పిఠాపురంలో కూడా తను మొట్టమొదటిసారిగా తనను పిఠాపురం అఖండ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అయితే గెలిచిన తర్వాత పెద్దగా రావడం లేదని అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ వివరణ కూడా ఉన్నాడు. తాను గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే దానికంటే నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే ఇక్కడ అడుగు పెడతాను, అదే సరైన భావనని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో గడిచిన 9 నెలల్లో పిఠాపురానికి తానిచ్చిన హామీలతో పాటు కొత్తగా ఏమేం పనులు చేశాడని కూడా పవన్ కళ్యాణ్ వివరించున్నారు. అదేవిధంగా జనసేన తన 12వ ఆవిర్భావ నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీ చూసిన ఆటుపోట్లు కానీ ఏవైతే ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఏమేం చేశాం అనేది కూడా సభా వేదికపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా